రాజమండ్రిలో ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గకు జిల్లా కోర్టు ఊరట కల్పించింది. ఆమెపై జారీ చేసిన నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత రద్దు చేశారు. వారెంట్ను వెనక్కి తీసుకోవాలని దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు సానుకూలంగా స్పందించింది. అయితే కోర్టు కొన్ని షరతులు విధించింది. ప్రతి 15 రోజులకు ఒకసారి పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని, పాస్పోర్ట్ను స్వాధీనం చేయాలని ఆదేశించింది. బాధితులు, సాక్షుల రక్షణపై కాకినాడ జిల్లా ఎస్పీ పర్యవేక్షణ చేయాలని సూచించింది. జైల్లో పెట్టారు. చివరికి సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ తీసుకోవాల్సిన పరిస్థితి. ఆ రోజున్నటువంటి విచారణ సంస్థలు, పోలీస్ అధికారులు ఆనాటి ప్రభుత్వానికి తాబేదారులుగా పనిచేశారు. ముద్దాయిల్ని కాపాడటానికి ప్రయత్నం చేశారు. ఆనాడే ఏటుగా అనంతబాబు భార్య ఉన్నదని చెప్పేసి నిర్ధారణ అయినా ఆ దిశలో విచారణ చేయకుండా వాళ్ళని కాపాడటానికి శక్తివంతం లేకుండా పనిచేశారు. దాని పర్యవసానమే ఆనాటి 4 పోలీసు అధికారులని సస్పెండ్ చేశారు ప్రభుత్వం. సిట్కి ఇచ్చారు. సిట్ విచారణలో టెక్నికల్ ఎవిడెన్స్ కానీ, సీసీ ఫుటేజీలు కానీ, ఈమె ఆ అనంతబాబు, అలానే చనిపోయినటువంటి వీధి సుబ్రహ్మణ్యం ముగ్గురు కూడా వివి కుమార్ గెస్ట్ హౌస్ దగ్గర ఉండగా చూశారు. అనేక ప్రాంతాల్లో మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళే అని చెప్పారు. ఇవన్నీ కూడా ఎక్స్పర్ట్స్కి పంపిన తర్వాత వాళ్లే వీళ్ళు అని నిర్ధారించిన తర్వాత పూర్తి ఆధారాలతో ఏటుగా అనంతబాబు గారి యొక్క భార్యని దాంట్లో ముద్దాయిగా పెట్టారు. ముద్దాయిగా పెట్టి ఆమె ఆ విచారణకి సహకరించట్లేదని చెప్పేసని, ఎక్కడుందో తెలియటం లేదని చెప్పేసని ఛార్జ్షీట్, సప్లిమెంటరీ ఛార్జ్షీట్ చేసి ఆధారాలతో టెక్నికల్ ఎవిడెన్స్ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ వేశారు. సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో ఈమె అబ్స్కాండ్ అయ్యింది, ఎక్కడుందో తెలియదు, వెతికినా కానీ దొరకటం లేదు, తప్పించుకు తిరుగుతుంది, విచారణకు సహకరించలేదని రాసిన తర్వాత న్యాయమూర్తి గారు, ఎస్సీ కోర్టు న్యాయమూర్తి గారు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చారు. నాన్ బెయిలబుల్ వారెంట్ ప్రాతిపదికగా హైకోర్టును ఆశ్రయించారు ముద్దాయి తరపు వాళ్ళు. హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, మీరు ఇప్పటివరకు విచారణ సంస్థ దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి మీకు మీరుగా విచారణ సంస్థ దగ్గర 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు హాజరై చాలా స్ట్రింజెంట్గా ఉంది. ఈ నవంబర్ 30వ తారీఖు లోపుగా భారతదేశ చరిత్రలో ఎప్పుడూ చెప్పని విధంగా సుప్రీంకోర్టు అనేక ఆదేశాలు ఇచ్చింది. నవంబర్ 31 లోపు విచారణ జరగాలి, హైకోర్టు పర్యవేక్షించాలి, అంతేకాకుండా త్వరితగతిన ఈ కేసు విచారణ జరిపి నిర్ధారించాలి, దీనికి ప్రత్యేకమైన న్యాయవాదిని న్యాయమూర్తిని వేయాలి, అలానే ప్రత్యేక కోర్టు పెట్టి దీని మీద దృష్టి కేంద్రీకరించి త్వరితగతిన విచారించాలి. ఈ కేసుల మీద హైకోర్టు కనుక మళ్ళీ వస్తే వెళ్ళే అధికారం లేదు, మీరు జోక్యం చేసుకోకండి, మళ్ళీ సుప్రీంకోర్టుకే రావాలి. అలానే ఈ కేసు సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు జరుగుతున్నాయా లేవా అని చెప్పేసి పర్యవేక్షించవలసిన పరిస్థితి హైకోర్టుకి ఇచ్చింది. దాని ప్రకారమే ఈ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ న్యాయమూర్తిగా ఉన్నటువంటి దేవానంద్ గారు పర్యవేక్షిస్తున్నారు. దాని ప్రకారంగా ఎస్సీ కోర్టుని ఏదైతే ఉందో ఆ కోర్టు నుంచి ప్రిన్సిపల్ జిల్లా కోర్టుకు బదిలీ చేశారు. ఏదేమైనప్పుడు కూడాను న్యాయ పోరాటం ఆగదు, దోషులకు శిక్ష పడకుండా ఉండదు. తాత్కాలిక ఉపశమనాలు మాకు కావాల్సింది బెయిల్ మీద వచ్చారా, ఇది కాదు. శాశ్వతంగా నేరం చేసిన వాడికి శిక్ష పడే విధంగా నేర నిరూపణకు కావాల్సిన చర్యలు అయితే తప్పకుండా తీసుకుంటాము. దానికి డెఫినెట్గా విచారణ సంస్థలు సహకరిస్తూ ఉన్నాయి ప్రస్తుతం. అలానే బాధిత కుటుంబాలకి రక్షణ కావాలని చెప్పేసి ఏదైతే గత వారం రోజుల నుంచి వీళ్ళ కుటుంబం దగ్గర గుర్తులు తెలియనటువంటి వ్యక్తులు తచ్చాడుతూ ఉన్నారు. దానికి కావాల్సినటువంటి రక్షణ ఎస్పీ గారు తక్షణమే కల్పించాలి. ఎవరైతే అలాంటి సాక్ష్యాలను ప్రభావితం చేయటమో, లేకుంటే సాక్షులను భయపెట్టడానికో, సాక్ష్యాలను ప్రభావితం చేయడానికో ఎవరు ప్రయత్నం చేస్తారో వాళ్ళకి వెంటనే బెయిల్ రద్దు చేసే విధంగా కూడా చర్యలు చేపడతాం. సార్ రేపు అంటే మాకు ఇంకా వాళ్ళిద్దరే కాదండి, వాళ్ళ భార్యాభర్తలే కదా ఇంకా ఉన్నారండి అంశాలు, వాళ్ళని కూడా బయటకు లాగాలి. మాకు న్యాయం జరుగుతుంది మేము పూర్తిగా నమ్మకం వచ్చిందండి. మాకైతే కాదేమో డౌట్ ఉండదు కానండి, ఇప్పుడు అలా అదేమీ లేదండి. న్యాయం మాకు ఏదైతే ముందు నుంచి జరిగిందో న్యాయంగా ఉన్నామో అదే న్యాయం జరుగుతుంది. మాకు ఈ ఫోటో కూడా వచ్చాక మాకు నమ్మకం కుదిరిందండి. వారం రోజులు బట్టి ఎవరో కొత్త వ్యక్తులు కారులో తిరుగుతున్నారండి, ఫోన్లో మాట్లాడుకుంటూ అటు ఇటు తిరుగుతున్నట్టు అనిపిస్తుందండి. మాకు ఎలా మనుషులండి, మా ఊరు మనుషులు మాకు వదిలేదండి, ఎవరెవరో వచ్చి వెళ్తూ ఉంటున్నారండి. మా కారు వద్దండి, మా కారు ఆటోకి వచ్చి మాట్లాడుకుంటూ అలా చూస్తా ఏదో ఫోన్ పెట్టుకుని మాట్లాడి నెట్టించినట్టు గట్రా ఉంటుందండి. మేము చెప్పుకున్నామండి, మరి మా బాధ మేము చెప్పుకోవాలి కదండి, మరి మాకు భయంగా ఉంటుంది.
మేము బయటకు వెళ్ళాలన్నా మరి ఏమైనా పని చేసుకోకపోతే మాకు ఎలా ఉంటుందండి? మేము పని చేసుకోవడానికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఎవరు వస్తున్నారో ఏటో కొత్త వాళ్ళు వస్తున్నారని మాకైతే భయంగా ఉండండి. మేము పోలీసు వారిని అడుగుతున్నామంటే కోర్టుని కూడా అడిగాము. మీకు ఎలా యాక్సిడెంట్ అయింది చెప్పు. వెనకాల వచ్చి వెనకాల చక్రాన్ని రాసుకుని పోయిందండి కారు. ఆ పక్కనే నేను అలా పడిపోయింది పక్కకి. అక్కడ ఎంత రాయంటే రాయి తగిలిందండి, 5 ఫుట్లు అట్టేయండి. ఆ కారు ఎవరు నేను లేచి చూడలే కాబట్టి మాయమైపోయిందండి. ఇది ఇప్పుడు మా భార్య చెప్పినట్టు అనుమానాస్పద వ్యక్తులు మనుషులే కాకుండా కార్లు కూడా తిరుగుతున్నాయండి. అంటే మాకు ప్రాణాపాయం ఉందని మాకు అర్థమవుతుందండి. అందుచేత పోలీసు వారు గత గట్టిగా లోతుగా విచారించాలని పోలీసు వారిని కోరుతున్నామండి. అలాగే ఫస్ట్ నుంచి 4 సంవత్సరాల నుంచి పోరాడుతున్నామండి. మన లాయర్ గారు ముప్పల సుబ్బారావు గారు, మన పిట్టా వరప్రసాద్ గారు మా ముందుండి మమ్మల్ని నడిపిస్తున్నారండి. వారికి వారి కుటుంబాలకి ధన్యవాదాలండి. ఇప్పుడు మాకు న్యాయం జరుగుతుందని నమ్మకం కలిగిందండి. పోలీసులు రక్షణ కల్పించాలి. పోలీసులు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నామండి.